తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మెదక్ ఏడుపాయలను సందర్శిస్తున్నారు. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మరి తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ళలో కానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏడుపాయలకు రాలేకపోయారు. మరి ఇలా మా యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే గారి చొరవతోని ఇలా మెదక్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారిని రప్పించడంలో చొరవపిన ఎమ్మెల్యే గారికి కాన్స్టిట్యున్సీ ప్రజలు మా మండల ప్రజలు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇలా ఏడుపాయలకు గతంలో దోచుకున్న నాయకుల్ని చూసినాం. మరి కొబ్బరికాయ నుంచి మొదలు పెడితే షటరు టెండర్ల దాకా కూడా దోపిడీ జరిగింది. లక్షలాది రూపాయలు మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే భర్త పద్మా దేవేందర్ రెడ్డి దోచుకోవడం జరిగింది. మరి ఇలా 35 కోట్ల రూపాయలు అటు అమ్మవారికి అలాగనే మరి భారతదేశంలోనే ఎంతో ప్రాచీనమైన మరి యేసుక్రీస్తు ఇక్కడ చర్చి మరి భారతదేశంలో 2వ స్థానం ఉన్నది. మరి ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో ఉన్నది. మరి దానికి కూడా గత ప్రభుత్వాలు ₹1 కూడా కేటాయించలే. కానీ 100 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా మా ప్రియతమ నాయకుడు మరి ఎమ్మెల్యే గారు మరి అలాగనే మా డైనామిక్ ముఖ్యమంత్రి గారు 29 కోట్ల రూపాయలు అభివృద్ధికి మరి శంకుస్థాపన చేశారు. అదే కాకుండా మరి భిన్నత్వంలో ఏకత్వంలో అన్ని మతాలను ఇటు ముస్లిమ్స్ను అటు క్రైస్తవులను ఇటు హిందువులను సమప్రాంతంతో చూసి దాదాపుగా రేపు పొద్దుగల 350 కోట్లతోని కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి శంకుస్థాపన చేయడానికి కంకణం కట్టుకున్న యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం సుస్వాగతం. మరి మా మెదక్ కాన్స్టిట్యున్సీ మరి వెనుకబడ్డ కాన్స్టిట్యున్సీ గతంలో మరి పక్కకే ఉన్న స్థితిపేట కానీ గజ్వేల్ కానీ మరి చాలా అభివృద్ధి చెందినాయి. కానీ మా మెదక్ను ఎప్పుడు చూసినా ఎడమ చేతుకు నీరు వచ్చినట్టు చూశారు. మరి ఈ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన మా డైనామిక్ ఎమ్మెల్యే రోహిత్ బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ వయసులోనే మరి యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే అయి మరి అతి తక్కువ కాలంలోనే మరి 1 సంవత్సరం కాలంలోనే వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి చేతులతోని శంకుస్థాపన చేస్తున్నందుకు మా మెదక్ ప్రజలందరం కూడా ఆయనకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి సుమారుగా శంకరంపేట నుంచి 1000 నుంచి 2000 మందితోని రేపు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి వెళ్తున్నాము. ఇందులో ముఖ్యంగా పార్టీ యువ కార్యకర్తలు మరి ఎన్ఎస్ఎస్సి ప్రెసిడెంట్లు అందరూ కూడా కీలక పాత్ర వహించి మనం అందరం కూడా రేపటి ప్రోగ్రాం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.